నమస్కారం. విక్రమార్క, భట్టి ఈ పేర్లు వినగానే మనకు వెంటనే వాళ్ల సాహసాలు, అద్భుతమైన తెలివితేటలు గుర్తొస్తాయి కదా. అయితే ఈరోజు మనం విశ్లేషించుకోబోయే మూలకథలో ఒక అద్భుతమైన ఫ్లాష్బ్యాక్ ఉందండి. అసలు ఈ దిగ్గజాలు ఎలా జన్మించారు, వాళ్ళ తండ్రి చంద్రవర్ణుడు కథ ఏంటి? ఇదొక ఎపిక్ సినిమాకి ఏమాత్రం తీసిపోదు నిజంగా. ఇక్కడ మీకొక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక భయంకరమైన శాపగ్రస్తుడైన రాక్షసుడు అసలొక మహాసామ్రాజ్య వంశాన్ని ఎలా సృష్టించగలడు? వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదూ, కాని అక్షరాల ఇదే జరిగింది. ఒక మనిషి జ్ఞానదాహం, ఒక రాక్షసుడి శాపం, ఈ రెండూ కలిసి విక్రమార్క, భట్టీల జననానికి ఎలా దారితీశాయో చూద్దాం. బ్రేస్ యోర్సెల్వ్స్. మొదటి భాగం, అత్యున్నత జ్ఞానం కోసం అన్వేషణ. కథ నందిపురం అనే పట్టణంలో మొదలవుతుంది. అక్కడ చంద్రవర్ణుడు అనే ఒక అద్భుతమైన పండితుడుండేవాడు. ఆయనకు ఎంత నాలెడ్జున్నా ఇంకా విశ్వరహస్యాలన్నీ తెలుసుకోవాలనే ఒక పిచ్చి ఆరాటమన్నమాట. అలా దేశాలు పట్టుకుని తిరిగి తిరిగి ఒకరోజు బాగా అలసిపోయి ఒక పెద్ద రావి చెట్టు కింద గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సడన్గా ఒక బ్రహ్మరాక్షసుడు అతన్ని నిద్రలేపాడు. భయపడకండి, ఆ రాక్షసుడు చంపడానికి రాలేదు. తనకున్న విద్యాగర్వం వల్ల తాను శపించబడ్డానని, తన దగ్గరున్న అపారమైన జ్ఞానాన్ని ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్కి ఇస్తేనే తన శాపం పోతుందని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. జస్ట్ ఇమాజిన్, దెయ్యం వచ్చి ట్యూషన్ చెప్తా అనడం. రెండవ భాగం, రాక్షసుని అద్భుత విద్యాబోధన. సరే, అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ ట్యూషన్కి రాక్షసుడు పెట్టిన రూల్స్ వింటే మీరు షాక్ అవుతారు. ఏకంగా 6 నెలలపాటు నిద్ర, తిండి అన్నీ మానేసి చదువుకోవాలి. ఇది అసలు హ్యూమన్లీ పాసిబులా? అందుకే రాక్షసుడొక మ్యాజికల్ మూలికనిచ్చాడు. అది తింటే ఆకలి, నిద్ర అసలు దరిచేరవు. ఇక రోజు విడిచి రోజు ఆ రాక్షసుడు రావి ఆకులమీద అద్భుతమైన విద్యారహస్యాలు రాసిస్తుంటే మన చంద్రవర్ణుడు వాటినలా మైండ్లో ప్రింట్ చేసేసుకున్నాడు. కట్ చేస్తే 6 నెలల తర్వాత చంద్రవర్ణుడికి అఖండమైన పాండిత్యం వచ్చేసింది. ఆ రాక్షసుడికి శాపవిముక్తి కలిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వండర్ఫుల్ కదా. మూడవ భాగం, అలంకారవతి ప్రతిజ్ఞ. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అండి. ఆ రాక్షసుడు వెళ్ళిపోగానే ఆ మూలిక ఎఫెక్ట్ కాస్తా అయిపోయింది. ఇక 6 నెలల అలసట అంతా ఒక్కసారిగా మీదపడి చంద్రవర్ణుడు అలంకారవతి అనే ఒక వేశ్యాపుత్రిక ఇంటి ముందు కుప్పకూలిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి ఆమె ఏకంగా 10 రోజులపాటు సేవచేసి ప్రాణాలు పోసింది. అంతేకాదు, అతన్నే తన భర్తగా డిసైడ్ చేసేసుకుంది. ఇది మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఎడమవైపు చూస్తేమో చంద్రవర్ణుడి ఆర్గ్యుమెంట్, తాను బ్రాహ్మణున్ననే, ఇలాంటి పెళ్లి కుదరదనే కఠినమైన సామాజిక రూల్స్ మాట్లాడాడు. కుడివైపు చూస్తే అలంకారవతి వాదన, నిజమైన భక్తి, ప్రేమ ముందు ఏ కట్టుబాట్లు నిలబడవని తేల్చి చెప్పేసింది. 4వ భాగం, 4 రాచరిక వివాహాలు. ఇక ఈ గొడవ తేలక అలంకారవతి ఏకంగా చంద్రవర్ణుడిని మహేంద్రవర్మ అనే రాజుగారి కోర్టుకి లాక్కెళ్ళింది. అక్కడున్న టాప్ స్కాలర్స్ అంతా బుర్రలు బద్దలు కొట్టుకుని ఒక లూప్ హోల్ కనిపెట్టారు. అదేంటంటే, ఒక బ్రాహ్మణుడు 4 వర్గాల వాళ్లను పెళ్లి చేసుకోవచ్చు, కానీ అవన్నీ ఒకే ముహూర్తంలో ఒకేసారి జరగాలి. చంద్రవర్ణుడి నాలెడ్జ్ చూసి ఫిదా అయిన రాజుగారు, రాజపురోహితుడు, ఇంకా ఒక కోటీశ్వరుడైన వైశ్యుడు వీళ్లందరూ తమ కూతుర్లనిచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. ఇంకేముంది, అలంకారవతితో పాటు ఈ ముగ్గురుతో ఒకేసారి చంద్రవర్ణుడి పెళ్లి గ్రాండ్గా జరిగిపోయింది. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. 5వ భాగం, దిగ్గజాల జననం. ఇక్కడ ఉన్న ఈ వంశవృక్షాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. కాలక్రమంలో ఆ రాజ్యాన్ని చంద్రవర్ణుడే టేకోవర్ చేసి ఆ 4 భార్యలతో రాజ్యాన్ని సూపర్గా పాలిస్తుంటాడు. వారికి 4 కొడుకులు పుడతారు. ఆ ఫ్యామిలీ ట్రీ చూడండి. రాజపురోహితుని కూతురికి వరురుచి, క్షత్రియ రాకుమార్తె చిత్రలేఖకు విక్రమార్కుడు, వ్యాపారి కూతురికి భట్టి, వేశ్యాపుత్రిక అలంకారవతికి భర్తృహరి పుడతారు. చూశారా, మన లెజెండ్స్ విక్రమార్క, భట్టీలు ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు. ఆ 4 ఒకరి మించిన ఒకరు అన్నట్లుగా మల్టీ టాలెంటెడ్గా తయారవుతారు. 6వ భాగం, వారసత్వంగా వచ్చిన విశ్వాసం. ఇక చంద్రవర్ణుడి చివరి రోజులు రానే వచ్చాయి. మరణశయ్యపై ఉన్న ఆయన తన చిన్న కొడుకైన భర్తృహరిని చూసి బాగా ఏడ్చేశాడు. ఎందుకో తెలుసా? నాటి సొసైటీ రూల్స్ ప్రకారం అలంకారవతి కొడుకైన భర్తృహరికి తండ్రికి మరణానంతర కర్మకాండలు చేసే అర్హత లేదు. కాని ఒక్కసారి ఆలోచించండి, అసలు చంద్రవర్ణుడి ప్రాణాలు కాపాడి ఈ రాజకుటుంబమంతా ఏర్పడటానికి మెయిన్ రీజన్ అలంకారవతి కదా. ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ, ఈ కఠినమైన సామాజిక రూల్స్ ఎక్కడ? ఈ ఆలోచన ఆయన లోపల నుండి తినేసింది.
దీనికి చెక్ పెట్టడానికి చంద్రవర్ణుడు ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తన దృష్టిలో మొదటి భార్య అలంకారవతే కాబట్టి ఆమెను గౌరవిస్తూ అతి చిన్న కొడుకైన భర్తృహరినే రాజుగా ప్రకటించాడు. మామూలుగా అయితే అన్నదమ్ముల మధ్య ఎంత గొడవ జరగాలి. కాని లేదు, అన్నలైన వరురుచి, విక్రమార్కుడు, భట్టి ఈ నిర్ణయానికి హ్యాపీగా ఒప్పుకుని తమ్ముడికి లైఫ్ లాంగ్ లాయల్గా ఉంటామని ప్రామిస్ చేశారు. దానికి తగ్గట్టే భవిష్యత్లో తన నాన్నగారి కర్మకాండల విషయంలో మళ్లీ గొడవ రాకూడదని భర్తృహరి తాను జీవితాంతం పిల్లల్ని కననని శపథం చేశాడు. ఆది బ్రదర్స్ అంటే వయస్సు, వర్గభేదాలు ఇవన్నీ వాళ్ల ఐకమత్యం ముందు దిగదూడిపే అని ప్రూవ్ చేశారు. సో అదన్మాట మ్యాటర్. ఆ స్థాయి త్యాగం, అంతటి అద్భుతమైన సోదరభావంతోనే విక్రమార్క భట్టిల ప్రయాణం స్టార్టైంది. వాళ్లు ఎందుకు లెజెండ్స్ అయ్యారో ఇప్పుడొక క్లారిటీ వచ్చింది కదా. సరే, ఈరోజు సెషన్ క్లోజ్ చేసే ముందు మీకో చిన్న టాస్క్. మీ మెమరీ పవర్ టెస్ట్ చేద్దాం. ఆ అద్భుత వంశానికి చెందిన చంద్రవరుణుని 4 ప్రసిద్ధ కుమారుల పేర్లేమిటో కింద కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారో. ఇలాగే ఆలోచిస్తూ ఉందాం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.